నాగినేడు గారు చెప్పండి, దాసనారాయణరావు గారిని కోల్పోవడం అనేది చాలా ఒక లాస్ అంటే ముందుగా నమ్మబుద్ధి కావట్లేదండి. ఎందుకంటే ఆయన నిరంతర యోధుడు అనమాట. ఆయన దేన్నైనా తట్టుకుని ముందుకు సాగే వ్యక్తి. అలాంటి వ్యక్తి వాళ్ళు లేరంటే నమ్మశక్యంగా లేదు. ఆయనతో నేను బిగినింగ్ నుంచి ట్రావెలింగ్లోనే ఉన్నాను, సన్నిహితంగా ఉంటున్నాను. సో ఆయన చూసిన వెలుగు సినిమా పరిశ్రమలోనే గతంలోనూ ఎవరు లేరు, భవిష్యత్తులో కూడా ఎవరికి రాదండి. మీరు ఉన్నప్పటి నుంచి ఆయనతో పరిచయాలే కాదండి. ప్రసాద్ ఫిలిం చెన్నై నుంచి అనమాట. ఆ రోజుల నుంచే ట్రావెలింగ్, ప్రతి సినిమాకి చూడటము, తర్వాత సన్నిహితంగా ఉండేవాడిని. తెలుగు సినిమాని హీరోలు స్టార్డమ్ కాకుండా డైరెక్టర్ స్టార్డమ్ తెచ్చినటువంటి దర్శకుడు దాసనారాయణరావు. ఇప్పుడు భవిష్యత్తులో అలాంటి డైరెక్టర్లు ఎవరైనా వస్తారంటారు? నేను చెప్పాను కదండి, ఆయన చూసిన వెలుగు గతంలో ఎవరూ లేరు, భవిష్యత్తులో కూడా ఎవరు ఉంటారనేది నమ్మకం అయితే నాకు లేదు. అంత గొప్ప వ్యక్తి. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నటువంటి